ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో డిఎస్సి 2025 అభ్యర్థుల ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉక్కు కళావేదిక నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన వీధుల గుండా కొనసాగింది. తమపై వస్తున్న అనవసరమైన విమర్శలు, ఆరోపణలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టినట్లుగా అభ్యర్థులు తెలియజేశారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సంఘీభావం వ్యక్తం చేశారు. అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కష్టపడి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం సరికాదని, డిఎస్సి ఎంపిక ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటికే పారదర్శకంగా వివరాలు వెల్లడించిందని పేర్కొన్నారు. సంఘీభావం తెలియజేయడానికి మెగా డిఎస్సి ద్వారా జగ్గైపేట నియోజకవర్గంలో నియమితులైనటువంటి నూతన ఉపాధ్యాయులందరూ సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయడానికి మెగా డిఎస్సి ద్వారా జగ్గైపేట నియోజకవర్గంలో నియమితులైనటువంటి నూతన ఉపాధ్యాయులందరూ సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయడానికి నేను చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో కష్టపడేటోళ్ళు. అంటే ఆయన పెయింటింగ్ పని చేసేవాళ్ళు. రోజుకి సంపాదించిన కూలే మాకు మనసుకు రోజు తినడానికి ఉండేది. అలానే నేను చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని. నేను జిమ్నాస్టిక్స్లో ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆడొచ్చాను. అలానే 2022లో నేను నేషనల్ గేమ్స్లో సిల్వర్ మెడల్ ఉంది. అలానే గత సంవత్సరం 2025లో డెహ్రాడూన్ నేషనల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్ ఉంది. అలానే నాకు ఎన్నో సీనియర్ నేషనల్ మెడల్స్ ఉన్నాయి. అలానే నేను ఎన్నో నేషనల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ మెరిట్ అంతా నన్ను గుర్తించి నాకు ఈ డిఎస్సిలో కూడా వెంటనే నా మెడల్ని గుర్తించి నాకు ఈ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల నా ఫ్యామిలీ చాలా వరకు లబ్ధి పొందుతుంది. ఇంతకుముందు వరకు అయితే మా ఫ్యామిలీ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళే, రోజుకి 300 and 400 సంపాదించుకునే వాళ్ళే. ఈరోజు ఈ ఉద్యోగం రావడం వల్ల నాకు వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉండి కొంచెం తినడం కానీ ఇంట్లో ఉండడం కానీ జరుగుతుంది. ఈ డిఎస్సిలో కూడా వెంటనే నా మెడల్ని గుర్తించి నాకు ఈ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల నా ఫ్యామిలీ చాలా వరకు లబ్ధి పొందుతుంది. ఇంతకుముందు వరకు అయితే మా ఫ్యామిలీ ఇంత కష్టపడి ఇది ఒక రోజులో వచ్చింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డామండి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మొత్తం డిఎస్సి వాళ్ళందరూ, మెగా డిఎస్సిలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కష్టాల మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీని పణంగా పెట్టి వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కూడా పక్కన పెట్టి, ఫ్యామిలీని పక్కన పెట్టి, హెల్త్ బాగోను పెద్దవాళ్ళని కూడా పక్కన పెట్టి మొత్తం అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చిందండి. ఒక్క రూపాయి కూడా మేము ఇక్కడ పెట్టలేదండి. ఇది మీరు నమ్మాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మా అందరి కష్టం ఉంది. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా ఇంట్లో ప్రతి విషయాల్ని చూసుకుంటూ, ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లి పిల్లలు వాళ్ళందరినీ కష్టపడి ఇంత కష్టంగా తెచ్చుకున్న దాన్ని ఇట్లా